నమస్తే. వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్‌లో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు కొన్ని పొలిటికల్‌కి సంబంధించి, దైవత్వానికి సంబంధించి, దివ్య దృష్టికి సంబంధించి కొన్ని వీడియోస్ చేస్తూ ఉన్నాం. పివి రెడ్డి సార్ మనందరికీ సుపరిచితులే. గతంలో కూడా ఎన్నో వీడియోస్ నేను చేసున్నాను. మన ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. ప్రతి వీడియో పొలిటికల్‌కి సంబంధించి ముఖ్యంగా మాట్లాడినప్పుడు చాలా వరకు నిజమైన సందర్భాలు చూసాం. సో, అందులో భాగంగా గతంలో ఒక వీడియో చేసున్నాం ఆల్రెడీ. అదేమిటంటే బీజేపీ పార్టీ మాత్రమే దైవత్వానికి సంబంధించిన పార్టీ, దేవుడు నిర్ణయించిన పార్టీ అన్నట్టుగా చెప్పారు పివి రెడ్డి సార్. నేను అప్పుడే చెప్పాను, దానికి ఎండింగ్‌లో ఒక మాట చెప్పాను. ఏమిటి అంటే కంటిన్యూషన్ తప్పకుండా చేస్తాను. మరి అది దైవత్వానికి సంబంధించిన పార్టీ అయితే ఆ పార్టీ ఎందుకు పొత్తులు పెట్టుకుంటుంది? సింగిల్‌గా అన్ని రాష్ట్రాల్లో గెలవచ్చు కదా! ఎందుకు గెలవలేకపోతోంది? ఈ విషయాల మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఏం చెప్తారు? తన దివ్య దృష్టి ఏం చెప్తుంది అనేది. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్ చెప్పండి, బీజేపీ నిజంగా దైవత్వానికి సంబంధించిన పార్టీ, దేవుడు నిర్ణయించిన పార్టీ అయితే అన్ని రాష్ట్రాల్లో బీజేపీనే రావాలి ఫస్ట్ పాయింట్. అవును. సెకండ్ పాయింట్ ఏమిటి అంటే అసలు బీజేపీ సింగిల్‌గా రావాలి. ఎవరితో పొత్తు పెట్టుకోకూడదు. ఎందుకు జరుగుతోంది మరి? పొత్తులు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు అన్ని రాష్ట్రాల్లో రాలేకపోతోంది? కొన్ని రాష్ట్రాల్లో అసలు బీజేపీ అన్న ఊసే ఉండకుండా ఉంటోంది. కారణం ఏంటి చెప్పండి? చాలా థ్యాంక్స్ మేడం. మెనీ థ్యాంక్స్. ఎందుకండి? అంటే కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పడము సో నా ఊనలకు, నా దివ్య దృష్టికి నేను ఇలాంటి క్వశ్చన్స్ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. కొన్ని క్రిటికల్‌గా క్వశ్చన్స్‌కి ఆన్సర్ చెప్పడం చాలా సంతోషంగా భావిస్తా కాబట్టి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే. థాంక్యూ. సో ఒకటి సో ఇప్పుడు ఫస్ట్ ప్రేక్షకులకు నేను నా మనోభావాలు చెప్తాను. ప్రేక్షకులకు, ఎనలేని కార్యకర్తలకు, నాయకులకు, మేధావులకు వాళ్ళందరికీ నేను మాట్లాడేదానిలో ఏదన్నా తప్పుగా భావించొద్దని నేను చెప్తున్నాను ప్రతి వ్యక్తికి. నేను ప్రతిది కూడా దైవ సంకల్పంతోనే మాట్లాడడం జరుగుతుంది. పక్కా 100% భగవంతుడు ఉన్నాడు. ప్రతి కర్మ భగవంతుని సృష్టే. ప్రతి వృత్తి భగవంతుని సృష్టే. ప్రతి గెలుపోటములు భగవంతుని సృష్టి అని మనో సంకల్ప బలంతో నేను చెప్పడం జరుగుతుంది. దయచేసి ఎవరు నన్ను తప్పు పట్టొద్దని భావిస్తున్నాను. సో ఇంకొకటి ఏంటంటే రేపు నేడు జరుగుతున్న పరిణామాలు, పార్లమెంట్ ఎలక్షన్స్, ఆంధ్రలో ఆ పార్లమెంట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆంధ్రను దృష్టిలో పెట్టుకుని చెప్పారా? ఇప్పుడు ఇతర వేరే రాష్ట్రాల్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో అసలు బీజేపీ లేదు కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో లేదు పెద్దగా ఊపు, అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో లేదు, తెలంగాణలో ఇప్పుడు పుంజుకుంటుంది. ఇలా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా, అసలు సింగిల్గా రావచ్చు కదా బీజేపీ. నిజంగా దైవత్వానికి సంబంధించిన పార్టీ అయ్యుంటే సింగిల్గా రావచ్చుగా బీజేపీ. అసలు పొత్తులతో ఎందుకు వస్తుంది? కొన్ని రాష్ట్రాల్లో అసలు కనపడకుండా ఎందుకు ఉంటుంది అది? ఓకే. నేను ఇప్పుడు మామూలుగా అందరికి అర్థమయ్యేటట్టు కొన్ని ఉదాహరణలు చెప్తాను మేడం. నేను ఉదాహరణ సింపుల్గా కొంచెం స్పీడ్గా చెప్తాను. సో ఒకటి ఏంటంటే భగవంతుడు ఉన్నాడు అన్న దృఢ సంకల్పం కలిగిన వ్యక్తులకే నేను చెప్పిన సబ్జెక్ట్ అర్థమవుతుంది మేడం. ఒకటి బాగా అర్థం చేసుకోండి. భగవంతుడు ఎగ్జాంపుల్గా మన భూగోళంపై జన్మించిన ప్రతి మానవుడు, ప్రతి ప్రాణజీవి, ప్రతి వనరులు సృష్టి భగవంతుని సృష్టి అయినా కూడా ప్రతి దాని విశ్వరూపం భగవంతుని రూపమే. రైట్. సృష్టి భగవంతుడు అయినా కూడా ప్రతి ప్రాణజీవి, ప్రతి భూవనరు వనరు రూపము, విశ్వరూపము భగవంతుడే. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను, సింపుల్గా చెప్తున్నా. నేను మన ఎగ్జిబిషన్ పోతాం మేడం. ఎగ్జిబిషన్లో చాలా కలర్ఫుల్ లైటింగ్స్ అవపడతాయి. మీరు కలర్ఫుల్ అంటే చాలా ఎన్నో రకాల కొన్ని వేల లక్షల కలర్లో అవపడతాయి. వేల లక్షల కలర్లు అవపడతాయి. కానీ అన్నిటికీ ప్రాణం పోసే శక్తి ఒక్క మాయాశక్తి. అదే దైవశక్తి. అదే భగవంతుడు. అదే పవర్. మీరు చూడండి, ఆ ఒక్క పవర్ కనుక లేకుంటే ఎన్ని లైట్ల కూడా ఆ కలర్ రాదు, వెలుతురు రాదు, ఆ రూపం రాదు. భగవంతుడు ఆగుపడని మాయాశక్తి. ఇప్పుడు మీరు లైటింగ్స్ చూడండి, వైట్ కలర్ ఉంది, రకరకాల కలర్ ఇప్పుడు మనకు ఎన్నో ఉన్నాయి.
ఇప్పుడు టీవీలలో బాగా పవర్ గదే పవర్ వస్తుంది, ట్యూబ్ లైట్లో గదే వస్తుంది, ప్లస్ ఎగ్జాంపుల్ చూస్తే మన ఫ్రిడ్జ్లో ఉంది అదే పవర్ వస్తుంది. చిన్న మామూలుగా ఎన్నో రకాల ప్రతిది కూడా శక్తి మనకు అవుపడని శక్తి. అంటే మానవుని సృష్టి, మానవుని మనుగడ కూడా, మానవుని వృత్తులు కూడా ఈ నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి మానవుని సృష్టి కూడా, ప్రతి పార్టీ సృష్టి కూడా దైవ సృష్టి. భగవంతుడు విశ్వరూపంలో ప్రతిపక్షంగా జన్మిస్తాడు. ఈ అనంత విశ్వానికి సృష్టికర్త ఒకడే. ఇది జగన్నాటానికి అన్ని రూపాల్లో భగవంతుడు అవతరించిండు. ప్రతిపక్షం కూడా రేపు భవిష్యత్తులో పాలక పక్షమే ప్రతిపక్షంలో ఉండి పరిపాలన చేస్తుంది భవిష్యత్తులో. మీరు చూడండి, ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడే పరిపాలకుడు మంచిగా పరిపాలిస్తాడు. ఇప్పుడు అద్దం ముందట పెట్టుకుంటేనే మనకు అవుపడుతుంది మన ముఖం ఎలా ఉంది అన్నది. ప్రతిపక్షం అనేది శత్రు అనేటోడు, శత్రు అనే పదము, ప్రతిపక్షం అనే పదము, శత్రు అనే పదము ఒక అద్దం లాంటిది కర్మ సిద్ధాంతానికి పోతే. విన్నరా? ఇప్పుడు మీరు ఏమంటుండంటే పాలకపక్షం ప్రతిపక్షము రెండు భగవంతుని సృష్టే. ఇప్పుడు మీరు బీజేపీ పార్టీ అన్నారు, నేను ఎందుకు చెప్తున్నా ఇంత క్లియర్ గా? లేదు, అట్లా కాదు. అంటే బీజేపీ పార్టీ మాత్రమే దైవత్వానికి సంబంధించిన పార్టీ అని మీరు చెప్పారు కాబట్టి క్వశ్చన్ లో నేను క్వశ్చన్ తీసుకొని చెప్తున్నా, మీ మనోభావాలు చెప్పట్లేదు. మీ క్వశ్చన్ లో నేను చెప్పడం జరుగుతుంది. బీజేపీ పార్టీ మనోభావాలు నేను ఎందుకు చెప్తున్నా దృఢ సంకల్పంతోనంటే నేడు జరుగుతున్న పరిణామాలు మానవుని జీవన విధానాలకు, మానవుని మనుగడ కొరకు దూరదృష్టితో తరతరాల ఫౌండేషన్కు ఆలోచన చేసే శక్తి ఏంటంటే నేను బీజేపీ అని చెప్పాను. రేపు భావితరాలకు ఫౌండేషన్ వేసేది, వటవృక్ష ఫలవృక్షాల మొక్కలు పెట్టేది బీజేపీ అని చెప్తున్నాను. ఇతర పార్టీలు ఏంటిది? మన దేశంలో పనులు ఆహార పదార్థం లేకున్నా ఇతర దేశాల్లో 194 దేశాల నుంచి ఆహార పదార్థాలు. నేను అడిగేది కూడా అదే సార్, ఏమిటంటే ఈ ఫలవృక్షాలు అనేది మిగిలిన అన్ని రాష్ట్రాల్లో పెట్టచ్చు కదా, ఎందుకు కొన్ని రాష్ట్రాలకే పరిమితం అవుతుంది? ఈ బీజేపీ అనేది వేరే పార్టీలతో అసలు ఎందుకు కలుస్తోంది? సింగిల్ గా రావచ్చు కదా. అయితే నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు భగవంతుడి అనంత విశ్వంలో భగవంతుడు ఒకటే ఒక శక్తి ఉంది. కోటాను కోట్ల ప్రాణజీవుల సృష్టి కూడా భగవంతుని అనుగ్రహమే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే సృష్టి జగన్నాటకంలో పాలక పక్షానికి ఎంతైతే పవర్ ఉంటుందో, ప్రతిపక్షానికి ఎంతైతే ఉంటుందో, ప్రతి పాలక పక్షానికి కూడా అంతే ఉంటుంది. జన్మించిన ప్రతి మానవుడు సమానమే, ప్రతి వృత్తి దైవానుగ్రహమే. అయితే ఆడ ప్రతిపక్షము సృష్టి కూడా భగవంతుడు అని చెప్తున్నాను నేను. బీజేపీ పార్టీ అనేది భగవంతుని పార్టీ. భగవంతుని పార్టీ ప్రశ్నించే తత్వం ఉంటేనే ప్రతి మానవుని మనుగడ బాగుంటుంది. అద్దం లాంటి పార్టీ అంటున్నాను నేను. అయితే నేను ఎందుకు చెప్తున్నా అంటే బీజేపీ పార్టీ భగవంతుని పార్టీ అంటున్నాను నేను. అయితే అనేక పార్టీలు ఏకం చేసుకొని ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా మనం తీసుకుందాం. ఇప్పుడు భారతదేశంలో కలుపుకపోయే ఇప్పుడు వటవృక్షమైన తర్వాత మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మొక్క దశలో వటవృక్ష మొక్క దగ్గర ఉంటుంది. ఆ మొక్క దశలో కొన్ని ఇప్పుడు ఈ రూములో 1000 మొక్కలు పెంచవచ్చు, 1000 మొక్కలను పెట్టవచ్చు. ఒక్క మొక్క వటవృక్షమైన తర్వాత ఆ వటవృక్షం కింద మొక్కలు పెంచలేము, పెరగవు. బీజేపీ అనేది వటవృక్షము ఇప్పుడు భారతదేశంలో మొక్క దశలో ఉంది కాబట్టి పక్క పొంటి కొన్ని మొక్కలు ఏకమై జీవించే దశ ఇది. కాబట్టి బీజేపీ అనేది రేపు ఇంకా 5-10 సంవత్సరాల తర్వాత వటవృక్షం అవుతుంది. ఏది పిల్ల వృక్షాలకు దాని కింద దేని మీద ఆధారపడదు, దాని కింద ఏది కూడా
మొక్క మొలవదు, మొలిచినా వటవృక్షం కాదు. రైట్. సో క్లారిటీ ఇచ్చేశారు సార్. ఏమిటి అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ అనేది మొక్క దశలోనే ఉంది. అంటే వివిధ రాష్ట్రాల్లో, ఏ రాష్ట్రాల్లో అయితే దానికి అంతగా పట్టు లేదో రేపొద్దున అదే ఒక వటవృక్షంలా మారుతుంది. ఇప్పుడు మిగిలిన పార్టీలన్నీ కనుమరుగైపోతాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఒక అద్భుత లోకాన్ని చూపిస్తున్నారు పివి రెడ్డి సార్. నిజం అవుతుందా కాదా అనేది వేచి చూడాలి. ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఒక మంచి వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.